హలో అండి, నేను చూపిస్తుంది ఏంటో అనుకుంటున్నారా? వుడెన్ యాపిల్, అదే ఎలక్కాయ. అండ్ చాలా మందికి ఇష్టం కదా, నాకైతే ఫేవరెట్ ఫ్రూట్ అనమాట. సీజనల్గా వచ్చేది ఏదైనా ఇంటేక్ చేస్తే తీసుకుంటే చాలా మంచిది. దాంట్లో చాలా మెడిసిన్ వాల్యూస్ అనేది ఉంటుంది. పండిపోయిన తర్వాత దాంట్లో కానీ షుగర్ కానీ బెల్లం కానీ ఉప్పు కారం మిరపకాయ అవి కూడా వేసుకుంటారు. వేసుకొని తింటుంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. అండ్ చూడండి, పండిపోయింది, అలా పగలు కొడితే గోడకేసి పగలు కొట్టిన వచ్చేస్తుంది. నేను స్టార్టింగ్ చిన్నప్పుడు ఒకసారి ఇలా ఉంటే చెడిపోయింది, అంటే బ్లాక్గా ఫ్రూట్స్ అయిపోయాయి అనుకోండి, చెడిపోయాయి అనే దాంట్లో ఉంటాం కదా, చెడిపోయింది అని అనుకొని పడేశాను. ఆ తర్వాత మా డాడ్ చెప్పారు, అంటే అది బాగా పండినట్టు అని. చూడండి అసలు దాంట్లో ఉండే గుజ్జు ఎంత బాగుందో. అలా నేను చేతితోనే తీసుకుంటున్నాను. మన హ్యాండ్స్తో మనం నీట్గా చేసుకొని తింటే అది ఇంకా టేస్టీగా ఉంటుంది. నాకు ఎక్కడివి అంటే, మేము షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడికి మా వదిన వాళ్ళు కూడా అనుకొని, మా వదిన వాళ్ళు షాపింగ్కి వెళ్ళినప్పుడు మా అన్నయ్య తీసుకొచ్చారంట వాళ్ళ ఆఫీస్ నుంచి. మా వదిన నాకు మా అత్తమ్మకి ఇష్టం అని చెప్పి మాకు ఇచ్చింది. మా వదినికి చాలా స్వీట్ ఆఫ్ యూ వదిన, థ్యాంక్ యూ. వీడియోలో చెప్తున్నాను. అండ్ ఆమె ఒక 10 కాయలు అలా తీసుకొస్తే మాకు ఒక 7 అలా ఇచ్చేసింది. అండ్ చూడండి ఎంత బాగుందో. అలా మనం లోపల ఉండే గుజ్జునంతా అలా స్పూన్తో తీసేసుకుంటే సైడ్స్ ఉండేదంతా వచ్చేస్తుంది అనమాట. నీట్గా వైట్గా వచ్చేస్తుంది లోపల కూడా. అండ్ దాంట్లో ఎవరి రిక్వైర్మెంట్ తగినట్టు వాళ్ళు సాల్ట్ కానీ షుగర్ కానీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. నాకైతే చాలా చాలా ఇష్టం. మీకు ఎంతమందికి ఇష్టం చెప్పండి. అండ్ ఇది వినాయక చవితి స్టార్ట్ అవుతుంది. వినాయక చవితి అప్పుడు కూడా నేను తిన్నాను. ఆ పక్వానికి వచ్చినవి బాగా. అండ్ ఇవి తొందరగా పండాలి అంటే దూరగా ఉన్న కాయలు ఎండలో పెడితే బాగా పండుతాయంట. ఈ టిప్ మాత్రం నేను ఇక్కడికి వచ్చిన తర్వాత, మ్యారేజ్ అయిన తర్వాత తెలుసుకున్నాను. నిన్న మాత్రం మేము షుగర్ వేసుకున్నాము, ఈరోజు బెల్లం వేసుకోండి అని చెప్తున్నారు. ఎందుకంటే నేను ఫీడింగ్ ఇస్తున్నాను కదా బాబుకి. బెల్లం అయితే ఏం కాదు, షుగర్ అయితే నెమ్ము చేస్తుంది అని చెప్పారు. దీంట్లో చాలా మెడిసిన్ వాల్యూస్ అనేవి ఉంటాయి. ఇది పుల్లగా స్వీట్గా ఎంత బాగుంటుంది. మనకి టేస్ట్కి సరిపోయేటట్టు మనం మిక్స్ చేసుకొని హ్యాండ్తో స్పూన్ వేసుకొని తింటే సూపర్ ఎమ్మీగా ఉంటుంది. నేను ఈసారి దీంతో జ్యూస్ కానీ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అంటే లెమన్ నిమ్మకాయ రసం ఎలా చేస్తాము, ఇది కూడా అలాగే చేద్దాము అని అనుకుంటున్నాను. ఈసారి నాకు దొరికితే మాత్రం నేను అలా ట్రై చేసి తాగి మీకు చెప్తాను ఎలా ఉంది ఏంటి అని. అంటే సూపర్ ఎమ్మీగా ఉంటుంది. పిల్లలకి కూడా పెట్టండి, మేము అలా ఏమి అనుకోవద్దు. ఎందుకంటే ఇప్పటి నుంచి చిన్నపిల్లల నుంచే మనము స్టార్ట్ చేస్తే ఇవేమి మనమేమి పండించాం కదా, రోడ్ సైడ్స్ కానీ ఎక్కడైనా అడవుల్లో అలా దొరుకుతాయి కాబట్టి, పెస్టిసైడ్స్ ఫ్రీ కాబట్టి, అండ్ కెమికల్స్ ఏమి వాడకుండా మనము నేచర్ నుంచే వచ్చింది తింటే అది ఇంకా మంచిది హెల్త్ కూడా. అండ్ ఎవరైనా డైట్ అలా చేస్తే స్కిప్ చేయొద్దు. సీజనల్ డైట్రీషియన్సే చెప్తున్నారు సీజనల్ ఫ్రూట్స్ మస్ట్ అండ్ షుడ్, ఎందుకంటే దాంట్లో మెడిసిన్ వాల్యూస్ ఉంటాయని చెప్తూనే ఉన్నాను. వాటికి ఆక్సిటోసిన్ అనేది కూడా దీంట్లో ఉంటుంది. పుల్లగా ఉంది కాబట్టి B12 అవి కూడా ఉంటాయంట, నేను ఎక్కడో విన్నాను. అండ్ చూడండి, మనము అలా గ్రేవీగా వచ్చేస్తుంది. మనము షుగర్ వేసినా అలాగే వస్తుంది. టేస్ట్ అయితే చేంజ్ అవ్వదు, కొంచెం ఏదైనా టేస్ట్ చేంజ్ అవ్వచ్చేమో, బట్ ఈ టేస్ట్ మాత్రం సూపర్గా ఫీల్ ఉంటుంది. అండ్ ఎమ్మీ డెలిషియస్గా ఉంటుంది. ఈ ఫ్రూట్ కూడా కొంతమందికి ఇష్టం ఉండదు స్మెల్ వల్ల, కానీ నాకైతే చాలా ఇష్టం. మీరు కూడా ఎవరికైనా ఇష్టమా లేదా నాకు కింద కామెంట్ చేయండి. మా అత్తమ్మ టేస్ట్ చేస్తున్నారు, బెల్లం సరిపోయిందా లేదా అని చెప్పి, సరిపోయింది అని చెప్పారు. మేమైతే
నేనే కలుపుతాను. ఇంతకుముందు మా వదినకి మ్యారేజ్ కాకముందు మా వదిన కలిపి మా అత్తమ్మ వాళ్ళకి పెట్టేదంట. ఇప్పుడు మాత్రం మేమే కలుపుకుంటున్నాము. చూడండి మా చిన్నోడికి తినిపిస్తున్నాను, వాడు చూడండి ఎలా తింటున్నాడు. అండ్ వాడికి కూడా ఇష్టము ఇది, మేము తింటూ ఉంటే అంటూ ఉంటాడు. అండ్ సూపర్ డెలీషియస్గా ఉంటుంది. అండ్ మీరు కూడా ట్రై చేయండి. అండ్ నేను కూడా అలా సిప్ చేసుకుంటూ తింటే, లిక్ చేస్తూ ఉంటే ఫింగర్స్ చాలా బాగుంటాయి. సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి.